నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మనం వచ్చేసి ఈరోజు షేడ్ నెట్ హౌస్లో ఉన్నాము. ఈ షేడ్ నెట్ హౌస్ ఏం కల్టివేట్ చేసుకోవచ్చు, ఏం గ్రో చేసుకోవచ్చు, ఇంకోటి దీని యొక్క కాస్ట్ ఎంత అవుతుంది అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. అయితే ఈ షేడ్ నెట్ హౌస్లో వచ్చేసి మనకు టెంపరేచర్ను 3 నుండి 5 డిగ్రీల లోపల కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో నర్సరీస్ ఎక్కువగా పెంచుకుంటాము. అలాగే దీంతో పాటు వెజిటేబుల్ క్రాప్స్, లీఫీ వెజిటేబుల్స్ వచ్చేసి పాలకూర కానీ ఆకుకూరలు కానీ వీటిని కల్టివేట్ చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు మనకు వెజిటేబుల్స్లో కూరగాయలు, టొమాటో కానీ, చిల్లీ కానీ, క్యాప్సికమ్ కానీ వీటిని కూడా గ్రో చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వాటికి అనుగుణమైన టెంపరేచర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు కాబట్టి. అలాగే చెర్రీ టొమాటోస్ను కూడా కల్టివేట్ చేసుకోవచ్చు. ఇది అనుకూలమైన కండిషన్ను ప్రొవైడ్ చేస్తుంది ఈ షేడ్ నెట్ హౌస్లో. అలాగే దీంతో పాటు ఇందులో మెయిన్గా నర్సరీస్ను గ్రో చేసుకొని ఎక్కువగా కమర్షియలైజేషన్ చేసుకున్నట్లయితే మనకు సంవత్సరానికి ఎక్కువగా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే దీనికి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 3 నుండి 5 లక్షల వరకు అవ్వచ్చు. మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.